నమస్కారం ప్రభూ. ఎలా ఉన్నారు? మేధా, బాగున్నావా? ఎందుకిక్కడికి వచ్చావు? మీ దయవల్ల నేను బాగానే ఉన్నాను ప్రభూ. మీరు భయంతో ఆలోచించడం చూసి కారణం తెలుసుకుందామని వచ్చాను. మీలాంటి పరాక్రమవంతులను భయపెట్టిన విషయం ఏమిటో చెప్పండి ప్రభూ. అదేమీ లేదు. దప్పిక వేసి ఈ మడుగు దగ్గరికి నీళ్లు తాగుదామని వచ్చాను. అప్పుడే పిడుగులాంటి గట్టి శబ్దం ఒకటి వినిపించింది. నేను ఇంతవరకు ఎప్పుడూ విననంత పెద్ద అరుపు అది. అడవి అంతా దద్దరిల్లిపోయింది. జంతువుల గుండెలు పగిలినట్టు అనిపించింది. ఆ శబ్దమే నా మనసులో తిరుగుతోంది. అది సంగతి ప్రభూ. నేను ఇప్పుడే వెళ్ళి ఆ శబ్దం చేసిందెవరో చూసి వచ్చి మీ ముందు చెప్పుతాను. పిట్ట కొంచెం కూతఘనమంటారు గదా, చిన్న జీవితు కూడా చాలా పెద్ద శబ్దం ఉండొచ్చు. అది నిజంగా పెద్ద జంతువైతే అడవి మొత్తం భయపడి అన్ని జీవులు మీ దగ్గరికి పరిగెట్టేవాళ్లు గదా. శబ్దం విని ఘాబ్రాపోవడం కాదు, నిజాన్ని నిర్ణయించి తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం ప్రభూ. మీకొక కథ చెప్పుతాను, వినండి. ఒక అడవిలో ఒక నక్కుండేది. దానికి వివిధమైన మాంసాలు తినడమంటే చాలా ఇష్టం. తన తెలివితేటలతో రకరకాల మాంసాలు సంపాదించి తినడం అలవాటు. ఒకరోజు ఆహారం అసలు దొరకక వెతుకుతూ అడవిలో బయటికి బయలుదేరింది. అలా వెళుతూ అదొక పెద్ద యుద్ధభూమికి చేరింది. మనుషులు, గుర్రాలు, ఏనుగుల శరీరాలు అక్కడక్కడ కనిపించాయి. అవి చూసి నక్క కళ్లలో వెలుగు వెలిగింది. నా పండగ మొదలైంది అని అనుకుంది. తన ఆనందానికి హద్దు లేకుండా పొంగిపోయింది. ఈరోజు తన అదృష్టం పరిపూర్ణమైందని నమ్మింది. ఇంతలో ఒక్కసారిగా ఢం ఢం ఘర్ ఘర్ అని భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ఏదో క్రూర జంతువు అరిచినట్టే ఉంది అని అది భయంతో గుబులు పడిపోయింది. వెంటనే ఒక పెద్ద బండరాయి పక్కన దాగుకుని కొంతసేపు ఊపిరి కూడా తీసుకోకుండా ఆగి చూసింది. కాని ఏ జంతువూ అక్కడికి రాలేదు. కొంచెం ధైర్యం తెచ్చుకుని అది నెమ్మదిగా ముందుకు వచ్చి ఒక చెట్టు చాటున నక్కి చూసింది. అక్కడ ఒక పెద్ద యుద్ధబేరి కనిపించింది. గాలికి చెట్టు కొమ్మ దానికి తగలడమే ఈ శబ్దానికి కారణమని అదే సమయంలో అర్థమైంది. ఓరి దేవుడా, ఈ భేరి నన్నెంతగా హడలగుట్టిందే అని ఊపిరి పీల్చుకుంది. వెంటనే కోపంతో ఇది నన్నే బెదిరించిందా, ఇప్పుడే దీని పని పట్టాలి అని దానిమీద ఉన్న చర్మాన్ని కొరికేసింది. తరువాత అక్కడున్న ఆహారాన్ని చాలా రోజులపాటు కడుపారా తింటూ ఆనందించింది. మహారాజా, నిజం తెలుసుకోకుండా ఏదో పెద్ద జంతువు అని భయపడి పారిపోయుంటే మనకు దొరికిన అవకాశం మొత్తం మనమే పోగొట్టుకునేవాళ్లం. కేవలం శబ్దం వినగానే భయపడడం మంచి బుద్ధి కాదు. నిదానంగా ఆలోచించి నిజం తెలుసుకోవాలి. అదే మంచి బుద్ధి లక్షణం. మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళిపోయి అది నిజంగా ఏమిటో తెలుసుకుని మళ్ళీ వచ్చి చెప్తాను. చూడు మేధా, నేను అంత భయం ఉంటుంది అని అనుకోలేదు. శబ్దం వెనక నిజం వేరేలా ఉండొచ్చు. అధికారం వైపు అడుగు వేసేటప్పుడు జాగ్రత్త. పక్కనున్న ప్రమాదం మనకి కనిపించదు. ఈ ధైర్యం ఒకరోజు మనల్ని పైకి తీసుకువస్తుంది, లేదా పాతాళంలోకి తోసేస్తుంది. నీకులాగా ఒకసారి కుక్క పని గాడిద చెయ్యబోయి తన్నులు తిని మరణించింది. ఆ కథ చెప్పుతాను, విను.